స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు కానీ బానిసత్వం మాత్రం ఉండదు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మన మాటకే విలువనివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు. మీ సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవాలే మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి లేదా ఏడవాల్సి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. మన జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దానిని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దానిని పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. అందమైన లైఫ్ అనేది ఒక అద్భుత కల్పన మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. మీరు కోరుకున్న గమ్యం చేరే దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కష్టం వృధా పోదు. ఫలితం తప్పక లభిస్తుంది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్నే మీరు మాట్లాడతారు. కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. మంచితనం, మర్యాద కోసం తల వంచాలి కానీ భయంతో బ్రతుకు కోసం తల వంచకూడదు. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. నీవంటే విలువలేని వారి దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. ఒక మనిషికి స్వేచ్ఛని ఇవ్వు, సంతోషిస్తారు. చనువు ఇవ్వకు, సంతలో నిలబెట్టి నిలువున బేరం పెట్టేస్తారు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. నీకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అరిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. మోసం చేసే వ్యక్తుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారే చంపుతుంది కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు వారికి అవసరమైనప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. ఒక మనిషి బాధ ఏంటో తన ఒంటరితనానికే అర్థం అవుతుంది. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. విమర్శిస్తున్నారు అని లేదా విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో. నీవు ఆకలితో ఉన్న ఒక్క జీవికైనా కడుపు నింపి చూడు. ఆ రోజు నీ మనసెంత తృప్తిగా ఉంటుందో తెలుస్తుంది. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది. చెడిపోవాలి అంటే మిమ్మల్ని ఏదీ ఆపదు. అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటిని ఎదుర్కొని నిలబడడమే గెలుపంటే. తప్పు లేని చోట తలవంచకు. నమ్మకం లేని చోట వాదించకు. విలువ లేని చోట అడుగు పెట్టకు. ఈ ప్రపంచంలో ఎవ్వరిపైన ఎక్కువగా ఆధారపడకు.
మీరు చీకటిలో ఉన్నప్పుడు మీ నీడ కూడా మీతో ఉండదు. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు. తప్పులు చేసి అయినవారి ముందు తలదించుకొని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ స్వంతం అవుతుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఏం తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మకద్రోహం చేస్తున్నారు. వేలెత్తి చూపించేవాడు ఎవ్వడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన నీ జీవితం నీది. పరిగెత్తడం అందరికీ తెలుసు. పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే తెలుసు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో. నిన్ను నువ్వే గెలిచినట్టు. శాశ్వతం కాని వాటి చుట్టూ తిరుగుతూ మనం శాశ్వతం కాదు అనే నిజాన్ని మర్చిపోతున్నాం. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది. నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరు అని కాదు అర్థం. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. ప్రతివారు పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనేవారు చాలా తక్కువ. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేము. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.